మొదటి ప్రశ్న, కర్మ అంటే ఏమిటి? సమాధానం: కర్మ అంటే నిన్ను శిక్షించడానికి ఎవరో ఏర్పాటు చేసిన నియమం కాదు. నీవు చేసే ప్రతి పని ఒక కారణాన్ని సృష్టిస్తుంది. ఆ కారణం ఏదో ఒక రూపంలో ఫలితాన్ని ఇస్తుంది. విత్తనం నాటితే మొక్క మొలుస్తుంది, ముళ్ళు నాటితే ముళ్ళే మొలుస్తుంది. అలాగే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు ఇవన్నీ నీ జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే కర్మను చూసి భయపడకు. గతంలో ఏమి జరిగిందో ఆలోచిస్తూ బాధపడటం కంటే ఈ క్షణంలో నీవు ఏం చేస్తున్నావో గమనించు. ఎందుకంటే నిన్నటి కర్మ ఈ రోజును ప్రభావితం చేసి ఉండవచ్చు, కానీ ఈరోజు నీవు